హలో ఆల్ నమస్తే. దిస్ ఈజ్ ఐశ్వర్య. వెల్కమ్ టు మై ఛానల్ Anshi's డిజైన్స్. సో ఈ రోజు వీడియోలో వచ్చి మనం కుర్తీ సెట్స్లో వచ్చేసానండి. మంచి సెమీ పార్టీ వేర్ కలెక్షన్స్ తోటి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్స్, మంచి వర్క్ ప్యాటర్న్స్ తోటి, మంచి కట్ వర్క్ బోర్డర్స్తో అలా వచ్చేసాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లోని. సో చూసేద్దాము త్వరగాను. సో ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి కాటన్ రెగ్యులర్ వేర్లోని మంచి ఫ్యాబ్రిక్తో వచ్చిందండి. కాటన్లోని డైలీ పర్పస్కి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, దీంట్లో ప్రీవియస్గా 1 కలర్ అన్నది చూపించాను, మంచి డిమాండింగ్గా అయింది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి కలర్ వైజెస్ ఎప్పుడు ఒకటే కలర్ కాకుండా కలర్స్ మారుస్తూ రావాలి కదా. సో వచ్చి ఇది మనకి గ్రే కలర్ కాంబినేషన్లో వస్తుంది. చక్కగా మంచి ప్రింట్ తోటి స్క్రీన్ ప్రింటింగ్ అనొచ్చు. సో ప్రింట్ అన్నది పోవడం అట్లా ఏముండదండి, చాలా బాగుంది కంఫర్టబుల్గాను. సో టాప్ మీద మనకి ఇట్లాగా కాలర్ బేస్ చేసుకొని సెమీ కాలర్ తోటి నీట్ గా డీటెయిలింగ్ గా ఇలాగా బటన్స్ అన్నవి థ్రెడ్ బటన్స్ ని హైలైట్ చేశారు. సెంటర్ కట్ అన్నది వస్తుంది, సైడ్ కట్స్ కూడా వచ్చిందండి. కాలర్ నుంచి సెంటర్ కట్ వచ్చి సైడ్ కట్స్ అన్నది అవైలబుల్ చేశారు. అండ్ థ్రెడ్ వర్క్ ని ఇలాగా మనకి కార్నర్స్ స్టైలిష్ గా మనకి 1 సైడ్ అన్నది అండ్ కింద దామన్ పార్ట్ కూడా మనకి ఇలా హైలైట్ చేశారు. చాలా మంచి ప్రింట్ తోటి మనకి బ్యాక్ కూడా మనకి ఇలాంటి ప్రింట్ అన్నది అవైలబుల్ వస్తుంది. 3/4 హ్యాండ్స్ కి ఇలాగా లేస్ తో కూడా మనకి డీటెయిలింగ్ గా చక్కగా నీట్ గా చిన్న లేస్ ని హైలైట్ చేశారండి. దుపట్టా వచ్చి మల్ కాటన్ లోని లెంగ్దీగా చక్కగా మంచి ప్యాటర్న్ దుపట్టాని హైలైటబుల్ గా చేశారు. సో బాటమ్ వచ్చి సెల్ఫ్ లోనే స్ట్రైట్ ప్యాంట్ అన్నది అవైలబుల్ చేశారు. సో బాటమ్ కూడా మనకి ఇలాగా బుటీస్ తోటి హైలైట్ చేశారండి. బుటీస్ వచ్చి మనకి ఇలాగా యాంకిల్ కి ఇట్లాగ వస్తుంది. యాంకిల్ కూడా మనకి ఇలాగా ఫోల్కో బాల్స్ అన్నవి హైలైట్ చేశారు, కార్నర్స్ లో వస్తుంది. ప్యాంట్ కూడా మనకి ఇలా బుట్టీతో రావడం హైలైటబుల్ గా నీట్ గా డీసెంట్ గా రెగ్యులర్ రఫ్ గా యూజ్ చేసేయచ్చు. సో అంత బాగుంటుంది. ఈ పీస్ వచ్చి మనకి M2XXL సైజెస్ వస్తాయి అండ్ ప్రైస్ వచ్చి 1375 లో అవైలబుల్ ఉంది. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి బ్లూ కలర్ లో వస్తుందండి. సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్, సెమీ పార్టీ వేర్ లాగా మనకి హైలైట్ చేయొచ్చు చెప్పాలంటే. సూపర్ గా ఇచ్చారు, ప్యాచ్ వర్క్ తోటి హైలైట్ చేస్తూ మనకి కలర్ అన్నది కొంచెం ఫోన్ రెజల్యూషన్స్ కి బాగా బ్రైట్ కలర్ లా కనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ అంత డార్క్ బ్లూ కాదండి, అలాని లైట్ బ్లూ అయితే అస్సలు కాదు. మంచి సోబర్ నార్మల్ బ్లూ కలర్, అంతే నార్మల్ బ్లూ షేడ్ లోని మనకు వస్తుంది. సో ఇది వచ్చి మనకి ఇట్లాగా సాఫ్ట్ సిల్క్ లో వచ్చింది, చాలా బాగుంది. డిఫరెంట్ ప్యాటర్న్ లాగా మనకి మంచి ఆప్లిక్ ప్యాచ్ వర్క్ ని హైలైట్ చేశారు. గ్రే కలర్ కాంబినేషన్ తోటి సిల్వర్ బీడ్స్ తోటి మనకి సిల్వర్ కలర్ బీడ్స్ ని హైలైట్ చేస్తూ ఆప్లిక్ వర్క్ ని ఇట్లా కార్నర్ అండ్ ఒక స్మాల్ ఫ్లవర్ ని ఇక్కడ మనకి నెక్ లైన్ దగ్గర వచ్చింది. అండ్ కింద దామని కూడా మనకి కార్నర్ లో ఒక స్టైలిష్ గా ప్యాచ్ వర్క్ అన్నది హైలైట్ చేశారండి. దానికి వర్క్ కూడా మంచి బీడ్స్ అండ్ పర్ల్స్ తోటి మనకి ఇట్లాగా చాలా నీట్ గా సిల్వర్ కలర్ బేస్ చేసుకొని హైలైట్ చేశారు. ఆప్లిక్ అన్నది చేసి మనకి మంచి సెమీ పార్టీ వేర్ లా హైలైట్ చేశారు. సో బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగా ప్లెయిన్ వస్తుంది. ఇన్నర్ లైనింగ్ కూడా అవైలబుల్ వచ్చిందండి. సాఫ్ట్ గా సిల్క్ ఫ్యాబ్రిక్ లోని చాలా స్మూత్ గా చాలా బాగుంది. మాన్సూన్ క్లైమేట్స్ కి మనకి చాలా బాగా అనిపిస్తుంది కూడాను. సిల్క్ లైనింగ్ అన్నది అవైలబుల్ చేశారు. సో దీనికి దుపట్టా వచ్చి సెల్ఫ్ లోనే బ్లూ కలర్ సాఫ్ట్ ఆర్గన్జా దుపట్టా, లైట్ వెయిట్ లోని మంచి ఫ్రీ ఫాల్ తోటి ఇట్లాగా మనకి ఇలా ఫ్లవర్స్ తోటి మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్ ని హైలైట్ చేసిన ఫ్లవర్స్ ని ఈ డిజిటల్ ఫ్లవర్స్ తోటి మనకి దుపట్టాని హైలైట్ చేశారండి. లైట్ వెయిట్, వెరీ ట్రాన్స్పరెన్సీ తోటి మనకి దుపట్టా అన్నది చాలా బాగా ఇచ్చారు. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. దీనికి కార్నర్ బీడ్స్ సీక్వెన్స్ లేస్ తో కూడా మనకి హైలైట్ చేశారు. సో బాటమ్ వచ్చి మనకి ఇలాగా సెల్ఫ్ లోనే బ్లూ కలర్ బాటమ్ అన్నది వస్తుంది. M2XXL సైజెస్ 1850 దీని ప్రైస్ వస్తుంది. సో ఇది వచ్చి మనకి జైపూర్ కాటన్ లో వచ్చిందండి. పింక్, మంచి రాణి పింక్ లోని వైట్ కలర్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశారు. ఇది కూడా మనకి ఆఫీస్ డైలీ పర్పస్ కి రఫ్ గా మెషిన్ వాష్ కి ఈజీ క్యారీగా చేసేయచ్చు. అలా అని చెప్పి ఫస్ట్ వాష్ ఎప్పుడు కొత్తవి ఏదైనా సరే సెపరేట్ వాష్ చేసుకోవడం బెటర్ అండి. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వాష్ ని మెయింటైనబుల్ గా చేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఫ్లోరల్ జైపూర్ ప్రింట్ తోటి మనకి ఇలా హైలైట్ వచ్చి లేస్ తోటి మనకి ఇట్లాగా మనకి నెక్ లైన్ అన్నది మంచి లేస్ ప్యాటర్న్ అండ్ చిన్న సింపుల్ నీట్ బీడ్స్ వర్క్ ని సిల్వర్ కలర్ బీడ్స్ తోటి ఇక్కడ ఫ్లవర్ టచ్ అప్ ని హైలైట్ చేశారు. నెక్ లైన్ కన్నది ఇలా హైలైట్ చేశారు. సో హ్యాండ్స్ వచ్చి ఇలాగా లేస్ ప్యాటర్న్ అన్నది కూడా మనకి ఇలాగా వైట్ లేస్ ని డిస్ప్లే చేశారండి హ్యాండ్ పార్ట్ కి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ అన్నది హైలైట్ చేశారు. సో స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లో వచ్చింది. లైనింగ్ లేకపోయినా సరే ట్రాన్స్పరెన్సీ ఉండదు, చాలా కంఫర్ట్నెస్ అన్నది వస్తుంది. సో క్లాత్ కూడా చాలా మెత్తగా, దుపట్టా వచ్చి సెల్ఫ్ లోనే మనకి ఇలాగా
పెద్ద దుపట్టాని మల్ కాటన్ దుపట్టా ఫుల్లీ లెంగ్దీ తోటి మనకి ఇలా హైలైట్ చేశారండి. సో దీనికి బోటమ్ వచ్చి డిఫరెంట్గా మనకి కాంట్రాస్టెడ్ వైట్ బాటమ్ మీద పింక్ ఫ్లవర్స్ని ఇలా బుటీస్ తోటి హైలైట్ చేశారు. చాలా బాగుంది. కాంట్రాస్టెడ్ రావడం వల్ల కూడా మనకి ఇట్లాగా కాటన్లోని ఈ సెట్ వస్తుంది. M2XXL సైజెస్ 1350లో అవైలబుల్ ఉంది. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి లైట్ గ్రీన్లో వచ్చింది. లైట్ గ్రీన్కి చక్కగా కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి కాటన్లోని చక్కగా థ్రెడ్ వర్క్ని హైలైట్ చేస్తూ కట్ వర్క్స్ అన్నవి ఎక్కువ హైలైట్ అవుతుందండి. దీంట్లోని ప్యాటర్న్ కూడా చాలా నీట్గా డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్ చెప్పొచ్చు. దీనికి వచ్చి మనకి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ వర్క్ని మనకి నెక్ పార్ట్ అంతా ఇలాగా చక్కగా రౌండ్ నెక్ నుంచి నెక్ లైన్ వరకు హైలైట్ చేశారు. కాటన్లో వచ్చింది. అండ్ దీనికి ఫ్లవర్స్ కూడా చక్కగా థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ని థ్రెడ్ ఎంబ్రాయిడరీ తోటి మనకి ఇట్లా హైలైట్ చేశారు. కార్నర్స్ అండ్ సెంటర్ అండ్ లేస్ కూడా మనకి సైడ్స్ నుంచి లేస్ అన్నది డిఫరెంట్గా ప్యాటర్న్ అన్నది డివైడ్ అయ్యింది. సో ఇట్లా వస్తుంది కదా లేస్ ప్యాటర్న్ అన్నది. సింపుల్గా హ్యాండ్స్ వచ్చి ప్లెయిన్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ తోటి వస్తుందండి. సో కింద మనకి దామన్ అన్నది కట్ వర్క్ లేస్ తోటి హైలైట్ అయింది. ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ప్యాచ్ వర్క్ని హైలైట్ చేస్తూ కట్ వర్క్ లేస్ అన్నది ఇలాగా ఫ్లవర్స్ తోటి ఇట్లాంటి ఫ్లవర్స్ని మనకి సింపుల్గా నీట్గా డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్లో హైలైట్ చేశారు. మంచి సింపుల్ ఆఫీస్ వేర్స్కి చిన్న చిన్న అకేషన్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగా ప్లెయిన్ వస్తుంది. లైనింగ్ కూడా అవైలబుల్ వచ్చింది. కాటన్ ఇన్నర్ లైనింగ్ అన్నది అవైలబుల్ చేశారు. చక్కగా మెత్తగా ఫ్యాబ్రిక్ అన్నది చాలా కంఫర్ట్నెస్ వస్తుంది. అండ్ సో దుపట్టా వచ్చి దీనికి ఆర్గన్జా దుపట్టా. సో కట్ వర్క్ లేస్ తోటి మనకి ఇలాగా వన్ సైడ్ వచ్చి మనకి కట్ వర్క్ ఫ్లవర్ కట్ వర్క్ అన్నది ఇలా వస్తుందండి వన్ సైడ్. అండ్ వన్ సైడ్ వచ్చి స్కాలప్ కటింగ్ బోర్డర్ తోటి మనకి ఇలా వచ్చి అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ అన్నది లీవ్స్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ని హైలైట్ చేశారు. సో దుపట్టా కూడా ఆర్గన్జా దుపట్టాని సెల్ఫ్ కలర్లోని నీట్గా డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్లో హైలైట్ చేశారు. సో బాటమ్ వచ్చి కాటన్ మల్ కాటన్ బాటమ్ అన్నది స్ట్రైట్ ప్యాంట్ అవైలబుల్ వస్తుంది. M2XXL సైజెస్ 1450 దీని ప్రైస్ వస్తుంది. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి గ్రీన్ కలర్ మంచి డార్క్ గ్రీన్లోని చక్కగా బాటిల్ గ్రీన్ అనొచ్చు, లీఫ్ గ్రీన్, డార్క్ లీఫ్ గ్రీన్కి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. స్మూత్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది కూడా షైనీ లుక్ తోటి మనకి వీడియోస్లో కూడా మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. షైనీ అన్నది కనిపిస్తుంది. లైట్ అలా అని చెప్పి ఆడ్ కాదు, చాలా నీట్ గుడ్ లుకింగ్ తోటి కలంకారీ ప్యాటర్న్ స్టైల్లో మనకి యోక్ పార్ట్ని ఇలా హైలైట్ చేశారు. దానికి వర్క్ కూడా మనకి ఇట్లాగా మంచి జరీ థ్రెడ్ వర్క్ని అవుట్లైనింగ్గా ఫ్లవర్స్కి హైలైట్ చేశారు. అవుట్లైనింగ్ థ్రెడ్ తోటి గోల్డ్ కలర్ అండ్ పర్ల్స్ని కూడా మనకి చక్కగా నీట్గా డీటెయిలింగ్గా చిన్న చిన్న పర్ల్స్ తోటి వచ్చిందండి. నెక్ వర్క్ అన్నది చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా ఇలాగ పైపింగ్ తోటి మనకి కలంకారీ పైపింగ్ అన్నది కలర్ కాంబినేషన్ తోటి మనకు వస్తుంది. 3/4 హ్యాండ్స్కి స్ట్రైట్ కట్లోని బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగ ప్లెయిన్ వస్తుంది. డోలా సిల్క్ అంటే చాలా స్మూత్ అండ్ షైనీ ఫ్యాబ్రిక్ వచ్చింది. సెమీ పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లైనింగ్ వచ్చి కాటన్ ఇన్నర్ లైనింగ్ని కంఫర్ట్ చేశారండి. చాలా బాగుంది. సో దీంట్లో దుపట్టా వచ్చి మనకి చక్కగా మంచి కలంకారీ బేస్ చేసుకొని సాఫ్ట్ సిల్క్, ఇది కూడా చెప్పాలంటే స్మూత్ సాటిన్ దుపట్టాని హైలైట్ చేస్తూ ఫ్లోరల్ కలంకారీ ప్యాటర్న్ని పెయింటింగ్ లాగా మనకి చాలా నీట్గా ఇచ్చారండి. సెల్ఫ్ కలర్లో అయినా సరే మనకి ఇట్లాగా కాంట్రాస్టెడ్గా కలంకారీ తోటి సాటిన్ దుపట్టా హైలైట్ చేయడం చాలా బాగుంది. ఇది వచ్చి మనకి ఫోన్ రిజల్యూషన్స్కి కొంచెం బ్లూయిష్ మిక్స్లో కనిపించవచ్చు, బట్ ఇట్స్ నాట్ బ్లూ, పక్కా గ్రీన్ కలర్ అండి. ఇది మనకి చక్కగా గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది. గ్రీన్ కలర్ మంచి సెట్ అన్నది అవైలబుల్ చేశారు కలంకారీ తోటి. సో బాటమ్ వచ్చి సాఫ్ట్ సిల్క్ బాటమ్ అన్నది కూడా మనకి ఇట్లా రోమన్ సిల్క్ తోటి స్ట్రైట్ ప్యాంట్ అవైలబుల్ వస్తుంది. సో M2XXL సైజెస్ 1550 దీని ప్రైస్ వస్తుంది. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి హాఫ్ వైట్లో వస్తుంది. మంచి హాఫ్ వైట్లోని ఇట్స్ నాట్ ఏ ప్యూర్ వైట్ అండి, మిక్స్డ్ అప్ వైట్ హాఫ్ వైట్లో వచ్చింది. దీనికి మనకి థ్రెడ్ వర్క్ అన్నది హైలైట్ చేశారు అండ్ గ్లాస్ మిర్రర్స్ వచ్చిందండి. ఇదంతా మనకి కంప్లీట్ ఒరిజినల్ గ్లాస్ మిర్రర్స్ తోటి వస్తుంది. కొన్ని పేపర్ మిర్రర్స్ కూడా వస్తాయి లైట్ వెయిట్గా. సో ఇవి వచ్చి మనకి గ్లాస్ మిర్రర్స్ రావడంతో మనకి చాలా బాగా హైలైట్ చేశారు. ఇది కూడాను నెక్ లైన్ అన్నది చక్కగా మిర్రర్స్ తోటి అంటే స్టిక్కీగా ఈ బీడ్స్ అన్నవి స్టిక్ చేశారు. మనకి వర్క్ అన్నది స్టిచబుల్ కాకుండా వర్క్ అన్నది స్టిక్ చేసి మనకి ఇట్లా హైలైట్ చేశారు. 3/4 హ్యాండ్స్కి ఇక్కడ వచ్చి మనకి ఈ మిర్రర్ అన్నది మనకి పేపర్ మిర్రర్ వస్తుంది. హ్యాండ్ పార్ట్ కూడా మనకి ఇలాగా బోర్డర్ అన్నది మిర్రర్స్ తోటి హైలైట్ చేశారు.
సో హాఫ్ వైట్లో వచ్చింది. సో దీనికి యోక్ పార్ట్ చూసారు కదా, దామన్ అన్నది సెంటర్లోని మంచి సన్ఫ్లవర్ వర్క్ అన్నది థ్రెడ్ వర్క్ని హైలైట్ చేస్తూ థ్రెడ్ వర్క్ అంతా చాలా నీట్గా డీటెయిలింగ్గా సూపర్గా ఇచ్చారండి థ్రెడ్ వర్క్ని. సో దానికి వైట్ స్టోన్స్ని స్టిక్ చేశారు. మనకి వాష్ కేర్ అన్నది నీట్గా చేసుకుంటే చక్కగా పార్టీ సెమీ పార్టీ వేర్గా హైలైట్ చేసవచ్చు. సో కింద కూడా వచ్చి మనకి మిర్రర్స్ తోటి ఇలా లేస్ ప్యాటర్న్ అన్నది సూపర్గా నీట్గా ఇచ్చారు. దామన్ పార్ట్ అంతాను స్ట్రైట్ కట్లో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగ ప్లెయిన్ వస్తుంది. సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, ఇది కూడాను సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. మంచిగా స్మూత్ ఫ్యాబ్రిక్, సాఫ్ట్ సిల్క్ అనొచ్చు, రోమన్ సిల్క్, డిఫరెంట్ సిల్క్ పేర్లు అన్నవి వస్తాయి. ఏదైనా సరే సిల్క్, కాటన్ ఈ రెండింటి నుంచే కదా మనకి ఫ్యాబ్రిక్స్ అన్నవి డివైడ్ అవుతూ వస్తాయి. సో ఇది వచ్చి సిల్క్లోని లైనింగ్ కూడా సిల్క్ లైనింగ్ అన్నది అవైలబుల్ చేశారు. సో ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ కంఫర్ట్నెస్ చక్కగా ఉంటుంది, లైనింగ్ ఉంది కాబట్టి. సో దుపట్టా దీనికి చక్కగా చందేరి దుపట్టాని ఇలాగా మనకి ఈ ఫ్లేవర్ కాంబినేషన్ తోటి మొత్తం అంతా దుపట్టాని హైలైట్ చేశారండి. హాఫ్ వైట్ మీద మనకి సింపుల్గా అనిపించిన దుపట్టా తోటి చాలా బాగా కాంట్రాస్టెడ్గా అనిపిస్తూ చక్కగా నీట్గా ఉంది, ఎల్లో కలర్ ఫ్లేవర్స్ని హైలైట్ చేస్తూ. సో చందేరి దుపట్టాని ఇట్లాగా లెంగ్త్ కూడా మనకి బాగా ఇచ్చారు. సో బాటమ్ వచ్చి ఇలాగా సెల్ఫ్లోనే స్ట్రైట్ ప్యాంట్ అన్నది హాఫ్ వైట్ బాటమ్. సో దీనికి బోర్డర్ కూడా కింద వచ్చిందండి మనకి, చక్కగా మిర్రర్ బోర్డర్ అన్నది కింద యాంకిల్కి హైలైట్ చేశారు. సో ఇవి వచ్చి సైజెస్ L to XXL సైజెస్ వస్తాయి. 1450 దీని ప్రైస్ వస్తుంది. సో ఇవన్నీ ఈరోజు కలెక్షన్స్ వచ్చి అందరికీ నచ్చాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ చేయండి, సైజ్ మెన్షన్ చేయండి, త్వరగా ఆర్డర్ చేసేసుకోండి. ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా, నో రిటర్న్, నో ఎక్స్చేంజ్ అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.